దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును, మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు గడచిన నెలంతా కాచి కాపాడి మరొక నెలలో ఈ మొదటి ఆదివారపు దినమందు ఈ రీతిగా దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి దేవుడు ఇచ్చిన ఈ శ్రేష్టమైన కృపను బట్టి ఆయనకి మనం ఏమిచ్చి మనం రుణం తెచ్చుకోలేం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చెప్పబడిన సాక్ష్యాన్ని బట్టి మరి దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ బట్టి యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడేను. అవి కేవలం ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయినటువంటి ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేనంటిని. అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో మాట్లాడుము. ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మమును మీ మీద కప్పెదను. మీలో జీవాత్మను ఉంచగా మీరు బ్రతుకుదురు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోవా దేవుడు యెహెజ్కేలు ప్రవక్తతో మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట అండి. మన దేవుడు మాట్లాడేటువంటి దేవుడు. దేవుని స్తోత్రం చెప్పాలి. ఎలాగో దేవుడు మాట్లాడతాడు అంటే, పలువికలుగా దేవుడు మనుషులతో మాట్లాడే దేవుడు. ఆయన ప్రవచన రీతిగా దేవుడు మాట్లాడతాడు, వాక్య రీతిగా దేవుడు మాట్లాడతాడు, కలవ రీతిగా దేవుడు మాట్లాడతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు పలు రీతులుగా మనుషులతో మాట్లాడేటువంటి దేవుడు. ఇక్కడ యెహెజ్కేలుతో దేవుడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట. యెహెజ్కేలు అంటున్నాడు, యెహోవా హస్తము నా మీదికి వచ్చెను అన్నాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవాది దేవుడైన యెహోవా హస్తము ఒక వ్యక్తి మీదకి వస్తే జరిగేటువంటి సంఘటనల గురించి ఇక్కడ రాస్తున్నాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో యెహోవా హస్తము నీ మీదికి వచ్చునుగాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో యెహోవా హస్తము నా మీదికి వచ్చునుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క హస్తము యెహెజ్కేలు మీదకి వచ్చి ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలోనికి నన్ను దింపెను. ఆయన వాటి మధ్య ఇటు అటు నడిపించి
నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో ఉన్నాయి. చాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహెజ్కేలు ప్రవక్త ఆత్మవశుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమై ఉన్నాడంట? ఆత్మవశుడై ఉన్నాడు. ఆత్మవశుడై ఉన్నటువంటి భక్తుని ద్వారా దేవుడు అనేక అద్భుతాలు చేసే దేవుడు అండి. అనేకమైన ఆశ్చర్యమైన కార్యములను జరిగించేటువంటి దేవుడు. అందుకని ఇక్కడ అన్నాడు, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయాడు. ఎక్కడికి తోడుకొని పోయాడంటే ఎముకలతో నిండినటువంటి ఒక లోయలోనికి దింపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ లోయలోనికి దిగినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అంట ఇటు అటు ఏం చేశాడు? ఆయనను నడిపించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నడిపించినప్పుడు అక్కడ జరిగినటువంటి విధానం ఏంటంటే, ఆ లోయలో ఎముకలు అనేకమైనటువంటి ఎముకలు ఉన్నాయి. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, అది కేవలం ఎండిపోయినటువంటి ఎముకలు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎండిపోయినటువంటి ఎముకలు, ఎండిపోయినటువంటి ఎముకలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినములలో, ఈ దుర్దినములలో చాలా మంది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటే ఎండిపోయినటువంటి ఎముకల వలె ఉన్నారు. ఎక్కడయ్యా అంటే విశ్వాస జీవితంలో, ఎక్కడయ్యా అంటే భక్తి జీవితంలో, ఎక్కడయ్యా అంటే ప్రార్థన జీవితంలో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎండిపోయినటువంటి అనుభవములలో కనబడుతున్నటువంటి వ్యక్తులుగా కనబడుతూ ఉన్నారు. కారణం తెలుసా? వారి జీవితం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నామకార్థపు జీవితం. వారి యొక్క భక్తి జీవితం నామకార్థపు భక్తి జీవితం, నామకార్థపు విశ్వాస జీవితం. ఆ వారు ఎలాంటి వారైనా అంటే దేవుని మందిరాన్ని విడిచిపెట్టరు, లోక సంబంధమైనటువంటి క్రియలను కూడా వారు విడిచిపెట్టరు. దేవుని విడిచిపెట్టరు, లోకాన్ని విడిచిపెట్టరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి వ్యక్తుల గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, వారు ఎండిపోయినటువంటి ఎముకల వంటి వారు. దేవుని స్తోత్రం చెప్పాలి. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకవేళ దేవుని మాటలు వింటున్నటువంటి నీవు ఎండిపోయినటువంటి స్థితిలో ఉన్నావేమో, ఎండిపోయినటువంటి అనుభవములలో ఉన్నావేమో, ఎండిపోయినటువంటి భక్తి జీవితంలో ఒకవేళ ఉన్నావేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు, ప్రభుల ప్రభు అయినటువంటి దేవుడు ప్రేరేపించి మాట్లాడుతున్నా. నీవు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితి అయితే ఈ పగడకాల సమయంలో ఒక్కసారి నీవు నీ నడుమును బలపరుచుకో, నీ భుజములను నీవు తట్టుకొని దేవాది దేవుడైన ప్రభుల ప్రభు అయినటువంటి దేవుని వైపు పరిపూర్ణంగా నీవు తిప్పబడవలసినటువంటి సమయం ఇది. ఒకవేళ నీవు తిప్పబడకపోతే నీవు చాలా కోల్పోయేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మనం ఎక్కడున్నాము అంటే కడవరి దినములలో ఉన్నాం. మనం ఎక్కడున్నామంటే దుర్దినములలో ఉన్నాం. అందుకనే వాక్యం చెబుతుంది, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, దుర్దినములు రాకముందే, దుర్దినములు రాకముందే. చదవగా ఒకసారి మాటలో, వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకు ముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే బాల్య దినముల యందే నీ సృష్టికర్తను నీవు స్మరణకు తెచ్చుకోము. దేవుని స్తోత్రం. అక్కడ స్పష్టంగా రాస్తున్నాడు, నీ సృష్టికర్తను నీవు స్మరణకు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన ఎవరంట? సృష్టికర్త అయిన దేవుడు అండి. ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు.
ఆయన భూమిని, ఆకాశమును, సూర్యుని, చంద్రుని, నక్షత్రములను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమస్తములో ఉన్న సమస్తమును కూడా సృష్టించినటువంటి సృష్టికర్త, జంతువులను, పక్షులను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగనే లోకంలో ఉన్న ప్రతి మానవుడిని కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆయన సృజించాడు. దేవుని స్తోత్రం. మనము నమ్ముకున్న మన దేవుడు ఆయన సృష్టికర్త అయిన దేవుడు అండి. ఈరోజు మనుషులు సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మరచి ఏం చేస్తున్నారు చెప్పండి? సృష్టిని పూజిస్తూ ఉన్నారు. ఈ సృష్టిని చేసినటువంటి దేవుణ్ణి ప్రక్కన పెట్టి మనుషులు సృష్టిని పూజిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అందుకనే దేవుడు బాధపడుతున్నాడు. దేవుడు బాధపడుతున్నాడు. ఏమని బాధపడుతున్నాడు అని ఆలోచన చేస్తూ ఉంటే, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎత్తు తన కామంతు వెలుగును, గాడిద తన సొంత వారితో తెలుసుకుంటుంది కానీ ఇశ్రాయేలీయులకు తెలియలేదు. నా జనము యోచింపరు, పాపిష్టి జనము, దోషపూరితమైనటువంటి ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ అన్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డ, దేవాది దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎందుకు మాట్లాడుతున్నాడు? మనుషులు దేవుని మాట వినట్లేదు, దేవుని మాటకు లోబడట్లేదు, దేవుని మాటకు విధేయత చూపట్లేదు. కనుక దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆయన సృజించినటువంటి ఆకాశముతోను భూమితో మాట్లాడుతున్నాడు. ఎందుకు అంటే ఆకాశము నా సింహాసనం అన్నాడు, భూమి నా పాదపీఠం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన నోటి మాట చేత కలిగినటువంటి సృష్టితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆయన బాధను చెప్పుకున్నాడు. మనకు బాధ వచ్చినప్పుడు సహోదరి సాక్ష్యం చెప్తూ అంటుంది, నాకు ఏ బాధ వచ్చినా కానీ పాస్టర్ గారికి చెప్పి నేను ప్రార్థన చేయించుకుంటాను. దేవునికి స్తోత్రం చెప్పండి. మంచిదే, కాదని చెప్పట్లేదు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవునికి ఏమొచ్చింది చెప్పండి? బాధ కలిగింది. అందుకనే దేవుడు మనుషులు దేవుని మాట వినట్లేదని దేవుడు తన సృష్టిలో ఉన్న ఆకాశముతోనో భూమితో మాట్లాడుతున్నాడు. ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి దేవుని స్తోత్రం చెప్పండి. ఎన్నిసార్లు నువ్వు బాధపడలేదు? నీ పిల్లల విషయంలో నువ్వు ఎన్నిసార్లు బాధపడలేదు? ఎన్నిసార్లు నువ్వు వేదన పడలేదు? నా కొడుకు నా మాట వింట్ల, నా కూతురు నా మాట వింటలేదని ఎన్నిసార్లు నువ్వు బాధపడలేదు? ప్రియ దేవుని బిడ్డ, ఒక ఊర్లో జరిగినటువంటి ఒక సంఘటన చెప్తున్నా. ఒక పాపని 9వ తరగతి చదువుతున్న పాప, ఇది 9వ తరగతి. 9వ తరగతి అంటే మైనారిటీ తీరలేదు. బాబేమో ఫస్ట్ ఇంటర్ చదువుతున్నాడు, వాడికి కూడా మైనారిటీ తీరల. వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారట. ఏం చేశారు చెప్పండి? ప్రేమించుకున్నారు. ప్రేమించుకుంటే ఈ 9వ తరగతి చదివేటువంటి పిల్ల ఏం చేసిందంటే ఈ ఇంటర్ చదివేటువంటి ఇంటికి వచ్చేసింది. ఈ పిల్ల తల్లిదండ్రులు వారి మీదకి గొడవ వచ్చినప్పుడు ఇది పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. వీళ్ళిద్దరికి మైనారిటీ తీరలేదు కాబట్టి ఏం చేశారు? ఎవరింటికి వాళ్ళని పంపించేస్తే పోలీసు వాళ్ళు మాట కూడా లెక్క చేయకుండా మరలా వచ్చేసినారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దీన్ని ఏమంటారు? ఆకర్షణ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చిన్న వయసులో
తల్లిదండ్రుల మాట వినకుండా, లెక్క చేయకుండా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోక సంబంధమైనటువంటి అట్రాక్షన్ కి గురైపోయి ఈ రోజున చిన్న బిడ్డలో, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వయసుతో ప్రమేయం లేకుండా వారి జీవితాలు వెచ్చలవిడిగా తిరుగులాడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. చిన్న వయసులో వారి భవిష్యత్తు ఏమైపో తెలుసా? నాశనం అయిపోతుందండి. మైనార్టీ తేరుకుంటా యుక్త వయసు రాకుండా ఒకవేళ వివాహము చేసుకుని, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఒకవేళ వెంటనే ప్రెగ్నెన్సీ వస్తే ఆ బిడ్డ యొక్క ఆయుష్ సగం తరిగిపోయినట్టే. అర్థమైంది నా మాటలో? ఆ బిడ్డ యొక్క ఆయుష్ ఏమైపోయింది చెప్పండి? సగము తరిగిపోయినట్లే. ఆమె భవిష్యత్తు నాశనం అయిపోతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది తల్లిదండ్రులు ఎవరి వారి బిడ్డలు వారి మాట వినట్లేదని, లెక్క చేయట్లేదని కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నటువంటి తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసింది, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎవరి లోకంలో ఉన్న జంతువులకు ఉన్నటువంటి మనసు కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారని దేవుడు బాధపడుతున్నాడు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతవాని. దేవుని స్తోత్రం చెప్పండి. గాడిదకున్నటువంటి జ్ఞానములే, ఎద్దుకున్నటువంటి జ్ఞానం ఈ రోజున మనుషులకు లేకుండా పోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు అంటున్నాడు, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వానితో తెలుసుకుంటది. ఇశ్రాయేలు అంటే ఎవరు? దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు. క్రైస్తవేతరుల గురించి కాదు ఇక్కడ మాట్లాడేది దేవుడు, కేవలం తన పిల్లల విషయమే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలుకు ఏం లేదు? తెలివి లేదు. నా జనులు యోచించట్లేదు. మరి ఎలాంటి వారు అయిపోయారు? పాపిష్టి జన్మగా ఉన్నారు. దోషములతో నింపబడ్డారు, అపరాధములతో నింపబడ్డారు. నింపబడినటువంటి పరిస్థితులను బట్టి వారికి కలిగే మేలు కంటే కూడా వారి జీవితాలు శ్రమలు ఎక్కువైపోయి. ఏమైపోయింది చెప్పండి? శ్రమలు, కష్టాలు, శోధనలు, బాధలు ఎక్కువైపోయింది. ప్రియమైన దేవుని బిడ్డ, కొన్ని సంవత్సరాలు అవుతుంది ఒక కుటుంబ విషయంలో దేవుని నమ్ముకొని ఎన్నోసార్లు నేను చెప్పాను, అమ్మ మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి, వయసు అయిపోతుంది అని ఎన్నిసార్లు చెప్పినా కానీ లెక్క చేయట్లా. వాక్యంలో ఒక మాట ఉంది తెలుసా? దేవుని మాట వినని ప్రజల మీదకి దేవుడు ఏం చేశాడు? దేవుని ఉగ్రతను పంపించినప్పుడు వారికి ఏం కలిగినాయి అంటే భయంకరమైనటువంటి గడ్డల చేత మొత్తపడ్డారు. ఇది చెప్పండి, భయంకరమైన గడ్డల చేత మొత్తపడ్డారు. దేవుడు ఒక అవకాశం ఇచ్చినప్పుడు, ఎవరు దేవుడు సమయం ఇచ్చినప్పుడు సమయమును సద్వినియోగం చేసుకోలేకపోతే కలిగేటువంటి దుస్థితి ఏంటో తెలుసా? దేవుని యొక్క ఉగ్రత వచ్చేటువంటి ప్రమాదం. దేవుని ఉగ్రతను మానవుడు తట్టుకోలేడు. కనుకనే దేవుని యొక్క ఉగ్రత రాకముందే దేవుని మాట విని దేవుని మాటకు లోబడితే దేవుడు చెబుతున్నటువంటి శ్రేష్టమైన మాట ఏంటో తెలుసా? చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు విని ఎట్లా మీరు బ్రతుకుతారు. నేను నీకు దావీదుకు చూపినటువంటి శాశ్వతమైనటువంటి కృపను నేను నీకు చూపుతాను. దేవుని స్తోత్రం చెప్పండి. దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను నేను చూపుతాను. ఎందుకన్నా ఆ మాట? దావీదు దేవునికి విరోధమైన పాపములో పడిపోయినప్పుడు దావీదు పిల్లల తన తప్పును తెలుసుకుని మరలా దేవుని దగ్గరకు వచ్చి కన్నీరు మున్నీరు
రీతిగా తన పాపము కోసం ఏం చేశాడు? ఏడ్చాడు. బైబిల్లో రాయబడింది, తన కన్నీటిలో తన పరుపు తేలినంతగా ఏడ్చాడని దేవుడి స్తోత్రం చెప్పాడు. కనుకనే దేవుడు తన పాపమును దేవుడు క్షమించాడు. తన అతిక్రమమును దేవుడు క్షమించి దావీదుతో అంటున్నాడు, ఇదిగో నువ్వు చేసిన నీ పాపమును నేను ఇక మీదట ఎన్నటికీ నేను జ్ఞాపకము చేసుకోను. నేను నీకు శాశ్వతమైన కృపను నేను నీ ఎడల చూపుతున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన మనుషులం. ఏదో ఒక సమయంలో ఒకవేళ దేవుడికి దూరం అయిపోయేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, అయిపోయినప్పుడు, ఒకవేళ దేవుడి సన్నిధిలో దూరం అయిపోయినటువంటి గ్రహింపు నీలో కలిగినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీవు ప్రేరేపించినప్పుడు నీవు మరలా దేవుని యొద్దకు తిరిగి రావడానికి ఇష్టపడాలి. దేవుడి స్తోత్రం చెప్పాలి. నీవు దేవుని యొద్దకు తిరిగి వచ్చినప్పుడు దేవుడు తన వాత్సల్యముతో నింపుతాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. శాశ్వతమైన కృపను దేవుడు నీ ఎడల చూపగలిగినటువంటి దేవుడు దావీదు విషయంలో కూడా దేవుడు అదే చేశాడు. అన్నాడు, చెవియకి ఎక్కడున్న మాట? యెషయా గ్రంథంలో, యెషయా గ్రంథం 55 కూడా చూడండి ఒకసారి. యెషయా గ్రంథం, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు విన్న ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను చూపుదును. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు పిలుస్తున్నాడు, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు విన్న ఎడల మీరు బ్రతుకుతారు. దేవుని స్తోత్రం చెప్పండి. అవును ప్రియ దేవుని బిడ్డ, యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడినటువంటి శ్రేష్టమైన ఆ మాటలను బట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆత్మవశుడై ఉన్నటువంటి యెహెజ్కేలుని ఎండిపోయినటువంటి ఎముకల లోయలోనికి దింపినప్పుడు ఇటు అటు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నడిపించినప్పుడు ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయిన. దేవుని స్తోత్రం చెప్పండి. అయితే దేవుడు అన్నాడు, ఎండిపోయినటువంటి ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియదు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు అడుగుతున్నాడు యెహెజ్కేలుని, ఎండిపోయినటువంటి ఎముకలు బ్రతకగలవా? ప్రభువు యెహోవా అది నీకే తెలియనయ్యా. నీవు సృష్టికర్తమైన దేవుడు, నీవు జీవము కలిగినటువంటి దేవుడు, అది నీకే తెలుసయ్యా అని చెప్తున్నప్పుడు అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయినటువంటి ఎముకలతో ఇట్లను, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవాది దేవుడైన యెహోవా యెహెజ్కేలు ప్రవక్తలో ఉండి మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట. దేవునికి స్తోత్రం చెప్పండి. యెహెజ్కేలుతో దేవుడు అన్నాడు, నీవు ప్రవచనం ఎత్తి ఈ ఎండిపోయినటువంటి ఎముకలతో మాట్లాడి దేవుని స్తోత్రం. అప్పుడు యెహెజ్కేలు ఎండిపోయినటువంటి ఎముకలతో ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఎండిపోయినటువంటి ఎముకలారా మీరు జీవమును పొందండి. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు జీవమును పొందండి, మీరు బ్రతకండి. ఎప్పుడైతే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ప్రవచనాన్ని విడుదల చేశాడో జరిగినటువంటి సంఘటన చూడండి. అక్కడ చర్మము కప్పి నరములనిచ్చి
బ్రతికించి మీ మీద మాంసము పొదిగించి చర్మము మీ మీద కప్పెదను జీవాత్మను ఉంచగా మీరు బ్రతుకుదురు. దేవుని స్తోత్రం చెప్పాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎండిపోయినటువంటి ఎముకలకు నరములు ఇచ్చాడంట, చర్మాన్ని కప్పాడు, మాంసం ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అలా చేయగా మీరు బ్రతుకుదురు. దేవుని స్తోత్రం చెప్పండి. అవును, ఎండిపోయిన ఎముకలు ఏమైపోయి చెప్పండి? బ్రతికించబడ్డాయి. దేవుని స్తోత్రం. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో, విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఒకవేళ చచ్చినటువంటి స్థితిలో ఉంటే మనం బ్రతకాలి అంటే కూడా మనలోకి ఏం కావాలి చెప్పండి? జీవాత్మ మనలోకి రావాలి. దేవుని స్తోత్రం చెప్పండి. జీవాత్మ పరమాత్మ మనలోనికి రెండు కలుసుకున్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఆత్మీయ జీవితంలో బ్రతకడానికి, ఆత్మీయ జీవితంలో ఎదగడానికి, ఆత్మీయ జీవితంలో వర్తిల్లడానికి దేవాది దేవుడే తన కృపను మన ఎడల చూపించే దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క ఆత్మను మనం ఏం చేయాలి? ఆహ్వానించాలి మన మీదకి. ఎప్పుడైతే పరిపూర్ణంగా మనం ఆహ్వానిస్తామో అప్పుడు మనలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చి మనం నడిపిస్తాడు, మనం బ్రతికిస్తాడు, మనం పోషిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ చివరిగా జరిగిన సంఘటనను మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు కొనసాగు. చూడండి, ఏడ్చుకెళ్దాము. నేను ప్రవచించుచుండగా ఏంటంట? గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చెను, వాటి పైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయిను. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చునట్లు ప్రవచించి ఇట్లను ప్రభు యెహోవా సెలవిచ్చిందేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుంచి వచ్చి నలుగైనటువంటి మీరు బ్రతుకున్నట్లు వారి మీద ఏం చేయాలి? ఊపిరి. దేవుని స్తోత్రం చెప్పండి. ఊపిరిని విడువము. ఎండిపోయినటువంటి ఎముకలలో జీవము రావడానికి ప్రియ దేవుని బిడ్డలారా, నరములు వచ్చింది, మాంసం వచ్చింది, చర్మం వచ్చింది, కానీ ఏం లేదు? జీవాత్మ లేదు, ఊపిరి లేదు. అప్పుడు దేవుడు అంటాడు కదా, ప్రవచనం ఎత్తి జీవాత్మ వచ్చినట్లు ప్రవచించిట్లను ప్రభు యెహోవా సెలవిచ్చిందేమనగా, జీవాత్మ నాలుగు దిక్కుల నుంచి వచ్చి హతులైనటువంటి మీరు బ్రతుకున్నట్లు వారి మీదికి వచ్చింది ఊపిరి విడు. దేవుడు స్తోత్రం చెప్పాలి. ఈ ఊపిరి ఎక్కడది? మొదట్లో దేవుడు మట్టిని తీసి బొమ్మగా చేసి ఎవరిని ఆ నాసికా రంధ్రముల నుంచి ఊపిరిని పంపించినటువంటి ఆ ఊపిరి, కోల్పోయినటువంటి ఊపిరి మళ్ళా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికా రంధ్రముల నుంచి జీవవాయువును వదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ జీవాత్మ ఏమైపోయింది? వెడలిపోయింది. చనిపోయినటువంటి మనుషులు మరలా ఏమయ్యా చెప్పండి? బ్రతికించబడ్డారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మన దేవుడు చనిపోయిన లాజరును బ్రతికించిన దేవుడు, చనిపోయిన యాయీరు కుమార్తెను
బ్రతికించినటువంటి దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, చనిపోయినటువంటి వారిని సైతము తిరిగి బ్రతికించగలిగిన శక్తి సామర్థ్యము కలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన రోషము కలిగిన దేవుడు, ఆయన పౌరుషము కలిగినటువంటి దేవుడు. దేవుని స్తోత్రం చెప్పాలి. అవును పిల్లరా, ఆ దేవాది దేవుడు ఈ పాఠకాల సేవలో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు మారు మనసు పొందండి. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు మారు మనసు పొంది ప్రతి వాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొంది మీరు పరిశుద్ధాత్మ అనేటువంటి వరము చేత నింపబడి ఈ కడవరి దినములలో సంఘ క్షేమము కోసం, సంఘ అభివృద్ధి కోసం ఆహార నిశ్చలు చేయాలి. నడుము కట్టుకుని భుజములను తట్టుకొని ప్రేమనప్పటి దేవుని బిడ్డలారా, సంఘములో ఐక్యత కలిగి, సంఘములో సమాధానము కలిగి ప్రేమనప్పటి దేవుని బిడ్డలారా, దేవుని పని కోసం మీరు పాత్రలుగా వాడబడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అవును ప్రేమనప్పటి దేవుని బిడ్డలారా, మీ వ్యక్తిగతంగా ఎన్ని ఒకవేళ సమస్యలైనా ఉండొచ్చు, కానీ వాటిని మర్చిపోండి, వాటిని విడిచిపెట్టండి. దేవుని వైపు చూడండి. దేవుడు మనల్ని పిలిచాడు. దేవుడు మన లోకం నుంచి ప్రత్యేకపరిచాడు. ప్రత్యేకపరిచినటువంటి దేవుని కోసం, ప్రాణం పెట్టిన దేవుని కోసం, రక్తము కార్చి మన పాపముల నుండి మనం విముక్తులుగా చేసిన దేవుని కోసము పని చేయడానికి ఒక్కసారి బిడ్డలా స్పందించి దేవుని వైపు తిరిగి దేవుని సన్నిధిలో బలంగా వాడబడాలని ప్రభు కోరుకున్నాడు. ఈ కడవరి దినాల్లో అనేక ఆత్మలు దేవుని సన్నిధికి నడిపించే పాత్రలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ రీతిగా నువ్వు మార్చబడి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుని చేతిలో ఒక పనిముట్టుగా సంఘ క్షేమం కోసం, సంఘం యొక్క అభివృద్ధి కోసం ప్రార్థించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఆ రీతిగా నువ్వు చేసినప్పుడు దేవుడు తగిన కాలమందు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.